ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినవాక్యము 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని దీవించబడెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములో మనష్షే అనేటువంటి ఇజ్రాయేలు రాజు గురించి రాయబడి ఉన్నాయి. మనష్షే దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారముగా ప్రవర్తించి దేవునికి కోపము తెప్పిస్తాడు. అందువలన అతడు తన శత్రువుల చేతికి చిక్కిపోతూ ఉంటాడు. శత్రువులు తనను శ్రమలు పెడుతున్నప్పుడు, హింసిస్తూ ఉన్నప్పుడు, బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమలో దేవుడైన యెహోవాకు మొరపెట్టి తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడంట. హృదయపూర్వకంగా మనష్షే చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి మనష్షే శ్రమలో నుండి అతన్ని విడిపించి తిరిగి ఇజ్రాయేలీలకు రాజుగా చేస్తాడు దేవుడు. అందుకనే దేవుని యొక్క లేఖనాలు గనక మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు అని రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కనికరము గల దేవుడు. మనం చేసిన తప్పిదాలను బట్టి, పాపములను బట్టి మనలను శ్రమ పెట్టువాడు ఎంత మాత్రము కాదు. మనము మారు మనసు పొందుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపదేశమును గనక మనం గమనించుకున్నట్లయితే, ఎప్పుడైతే తన తప్పును తాను తెలుసుకొని తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని తండ్రి యొద్దకు వచ్చాడో, తండ్రి ఎంతగానో సంతోషించి గొప్ప విందు చేసినట్లుగా మనం లేఖనాలలో చదువుకుంటూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ కుమారుని వలె మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన కనికరము మనపై చూపించి మనలను నీతిమంతులుగా చేస్తాడు. మన శ్రమలన్నిటిలో నుండి గొప్ప విడుదలను మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, సమాధానముతో మన హృదయాన్ని నింపుతాడు. అటువంటి గొప్ప కృపకై మనందరము కూడా ప్రయాసపడవారమై ఉన్నాం. ఈ వాక్యము మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని దేవుని బ్రతిమిలాడే వారమై ఉండాలని ఎంతగానో బోధిస్తూ ఉంది. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కనికరము పొందుకుందాం. దేవుని కృపలో మనము అంటు కట్టబడదాం. మనము దేవుని యొద్దకు తగ్గింపుతో వచ్చినట్లయితే మన శ్రమలన్నిటిలో నుండి ప్రభు గొప్ప విడుదలను మనకు అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అనేక సార్లు మేము కూడా మీ మాట వినకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటాం. తద్వారా అనేకమైన శ్రమలు మా జీవితాల్లో మేము కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు తగ్గించుకొని మీ పాద సన్నిధానములో మేము ప్రార్థిస్తూ ఉండగా మీ కనికరము మా మీద ఉంచండి. శాశ్వతమైనటువంటి కృపచేత మమ్ములను నింపండి. ప్రభువా, మా శ్రమలన్నిటిలో నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి. అనుదినము మీకు లోబడి ఉండేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.